సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బౌదరి నటించినటువంటి జంజీ సినిమా 1973లో రిలీజ్ అయ్యి బ్లాస్ట్ హిట్ అయింది. ఒక విధంగా అమితాబ్ బచ్చన్ కెరీర్కి మలుపు తిప్పింది కూడా అదే. ఓవర్నైట్ అతను యాంకర్ ఎగ్మన్ అయ్యాడు. అయితే ఈ సినిమా తీసే ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు ప్రొడ్యూసర్ ఎదుర్కొన్నాడు, ముఖ్యంగా రైటర్స్ సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు. వీళ్ళు ఈ స్క్రీన్ ప్లే ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ సినిమా చూసుకునేటప్పటికీ ఎక్కడ హీరోకి పాటలు ఉండవు, డ్యూయెట్లు ఉండవు. తర్వాత అతను చాలా కోపంగా ఉంటాడు, చిరునవ్వు అనేది ఎక్కడా ఉండదు. అలాగే సబ్జెక్ట్ కూడా చాలా సీరియస్గా పెడుతూ ఉంటుంది. అప్పటికి సినిమా ట్రెండ్ ఎలా ఉండేదంటే రొమాంటిక్ సినిమాలకి మంచి పెద్దపేట ఉండేది. ఆరాధన ఆ రోజు సూపర్ డూపర్ హిట్, అందరూ ప్రేమ, ఈ ఈ లైన్లో వెళ్ళిపోతుంది సినిమాలు. ఆ టైంలో సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు డిఫరెంట్గా ఈ సినిమాని మలిచారు. మొట్టమొదట దీన్ని దేవానంద్ దగ్గరికి ఈ స్క్రిప్ట్ తీసుకెళ్లారు. అయితే స్క్రిప్ట్ అంతా చదువుకున్న దేవానంద్ చేస్తానని చెప్పి అన్నాడు. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే, నేను రొమాంటిక్ హీరోని, ఇందులో 3-4 సాంగ్స్ నాకు పెట్టాలి అని చెప్పి అడిగాడు. సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు ఏం చెప్పారంటే, సార్ ఇది సీరియస్ సబ్జెక్టు, ఇందులో పాటలు ఉండకూడదు, పాటలు కనుక ఉంటే ఔచిత్యం దెబ్బతింటుంది ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి, కాబట్టి మేము పెట్టలేము అని చెప్పేసి వచ్చేసారు. తర్వాత వచ్చేప్పటికి రాజ్ కుమార్ ఫస్ట్ ఆయన పోలీస్ ఆఫీసరు, తర్వాత హిందీ సినిమా పరిశ్రమలోకి వచ్చాడు. వాయిస్ కూడా చాలా కర్కశంగా ఉంటుంది, మంచి నటుడిగా పేరు పొందాడు. సో ఇందులో క్యారెక్టర్ కూడా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే. సో ఆయనకి చూపించారు, వినిపిస్తే ఆయన కథంతా విని, ఇలాంటి కథలు తీసుకొని నా దగ్గరికి రావద్దు, ఈ సినిమా నేను చేయను, పొమ్మన్నాడు. దాంతో సలీం ఖాన్, జావేద్ అఖ్తర్కి డౌట్ వచ్చింది, అసలు ఏంటి మనం ఈ సినిమా కథ రాశాం కదా, ఎంత పెద్ద హీరోలకి చెప్పాం, అయినా సరే ఎవరు కూడా మనకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు బాగా సన్నిహితం. ఆ రోజుల్లో హాతీ మీద సాతి సినిమాకి వాళ్ళకి స్క్రీన్ ప్లే అవకాశం ఇచ్చింది కూడా రాజేష్ ఖన్నా, అప్పుడు సూపర్ స్టార్ అని. రాజేష్ ఖన్నా దగ్గరికి వెళ్ళారు. రాజేష్ ఖన్నా దగ్గరికి వెళ్తే రాజేష్ ఖన్నా స్క్రిప్ట్ అంతా చదివి, నాకు మెయిన్ షెడ్యూల్స్ మీరు చూడండి, మొత్తం అంతా కూడా 2 years పాటు బుక్ అయిపోయింది, పైగా ఈ సినిమాలో నేను చేయలేను, ఇది చాలా సీరియస్గా ఉండే క్యారెక్టర్, రొమాంటిక్ క్యారెక్టర్స్ అయితే నాకు బాగా సూట్ అవుతాయి, కాబట్టి నేను కూడా చేయలేనని చెప్పి పక్కన పెట్టేశారు. దాంతో వాళ్ళు గందరగోళమైన పరిస్థితికి ఎదురై చివరికి ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళారు. ధర్మేంద్ర ఈ సినిమాలో హీరోయిన్ ముంతాజ్ని పెడతామంటే ఓకే అన్నారు. ధర్మేంద్రకి కథ నచ్చింది, ఆయన చేస్తానని ఒక కండిషన్ పెట్టాడు, ఇది నా ఓన్ బ్యానర్ మీద తీస్తాను, కాకపోతే టైం పడుతుంది, మీరు కొంతకాలం వెయిట్ చేయాలి అన్నారు. వీళ్ళకేమో ఇంకా అది వెయిట్ చేసే పరిస్థితి లేదండి, మేము వెయిట్ చేయలేం అని చెప్పేసి ప్రకాష్ మెహ్రా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. ఈ కథ అంతా వినిపిస్తే ఆయనకి నచ్చింది, కానీ హీరో దొరకట్లేదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బాంబే టు గోవా అని ఆ సినిమా చూశారు. చూస్తే ఒక చోట అమితాబ్ బచ్చన్ చూయింగ్ గమ్ నలుగుతూ రౌడీలతో ఫైట్ చేసేటువంటి సన్నివేశం ఉంది. సో ఆ సన్నివేశం చూసిన తర్వాత అతను బాగుంటాడని చెప్పి అప్రోచ్ అయ్యారు. కానీ అప్పటికి అమితాబ్ బచ్చన్ పరిస్థితి 12 ఫ్లాప్లు ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ ఈ సినిమా నేను చేస్తే ఆడుతుందని డౌట్ పడ్డాడు. కానీ సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ ఒకటే మాట చెప్పారు, ఈ సినిమా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, మాది గ్యారంటీ అని చెప్పి ఒప్పించారు. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఇందులో హీరోయిన్ ముంతాజ్కి అమితాబ్ బచ్చన్ హీరో అని చెప్పి తెలియగానే ఆవిడ ఒకటే మాట చెప్పింది, నేను ఇలా ఫ్లాప్ హీరో పక్కన నటించానని చెప్పి తప్పుకున్నారు. మేము ఒక హీరోని తీసుకొని అతను కనుక ప్రొడ్యూస్ ప్రకాష్ మెహ్రా చేసి అది మొత్తం అంతా బయస్ ఇండియా వైడ్ కొనాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఫ్లాప్ హీరో మీద ఎవరు కూడా పెట్టుబడులు పెట్టరు, మరి హీరోని ఎవరు అనుకున్నప్పుడు అప్పటికి అమితాబ్ బచ్చన్ని జయా బౌదరి ప్రేమిస్తోంది. జయా బౌదరి ఒక ప్రపోజల్ కూడా పెట్టింది, అందరూ పెళ్లి చేసుకుందామని. కానీ అమితాబ్ బచ్చన్ అన్నాడు, నేను 12 ఫ్లాప్లు ఉన్నాయి, నేను కనుక పెళ్లి చేసుకుంటే అది నీకు కూడా భారం అవుతుంది, నీకు నేను పనికిరాను, ఈ జంజీర్ సినిమా కనుక హిట్ అయితే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మనిద్దరు విడిపోదామని చెప్పి అంటే జయభద్రకు తెలుసు అతనిలో టాలెంట్ ఉందని చెప్పి ఆవిడేం చేశారంటే ఈ సినిమాలో హీరోయిన్ కింద అడిగినప్పుడు ఓకే చేశారు. దాంతో కొంత ప్రకాష్ మెహ్రాకి సాటిస్ఫాక్షన్ వచ్చింది, పర్వాలేదు ఈ సినిమా కొంచెం ముందుకు వెళ్తుంది అని చెప్పి అనుకున్నాను. కానీ అదే టైంలో ఏంటంటే వేరొక విలన్ ఉన్నాను అందులో రంజిత్ అని చెప్పి ఆయన ఒప్పించారు. కానీ రంజిత్ వచ్చినా కూడా సినిమాలో పెద్ద బయసం ఊపు రాలేదు. కానీ ఇంకో క్యారెక్టర్ ఉంది అందులో, షేర్ ఖాన్. ఆ క్యారెక్టరే మెయిన్ ప్రధానమైనటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ప్రాణ్ అని చెప్పి అనుకున్నారు. ప్రాణ్ ఏం చేశాడంటే ఈ అమితాబ్ బచ్చన్ గురించి ఆల్రెడీ వినున్నాడు, ఫ్లాప్ల హీరో అని.
అతను ఉన్నాడంటే నేను చాలా గొప్ప నటన చేస్తాను, నా ముందు అమితాబ్ బచ్చన్ తేలిపోతాడు, కాబట్టి నేను ఆలోచిస్తాను, ఒకసారి నేను అతను చూస్తాను అని చెప్పి అంటే వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ అరేంజ్ చేశారు. అమితాబ్ బచ్చన్ రాక వినయం, హీరోల పట్ల అతను ఎలా ప్రవర్తిస్తాడు, అలాగే సీనియర్ నటుల దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు, వాళ్ళకి ఎలా గౌరవిస్తాడు, అతన్ని అణుకువ ఇవన్నీ చూసినాడంటే ప్రాణ్ ఏమన్నానంటే ఇతను ఏ హీరో అయినా సరే నేను ఈ సినిమాలో నటిస్తానని చెప్పి చెప్పడంతో అప్పుడు నిర్మాత, డైరెక్టర్స్, తర్వాత ఈ రైటర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రాణ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఈ సినిమాకి ఒక ఊపు వచ్చింది. ఎందుకంటే బయస్ కూడా అమ్మ ప్రాణ్ ఉన్నాడని చెప్పి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ షేర్ ఖాన్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కరీం లాలా అని చెప్పేసి ముంబైలో ఫస్ట్ గ్యాంగ్స్టర్ ఇతను. అంటే చోటా రాజును, రావుద్ ఇబ్రహీం వీళ్ళందరికంటే ముందు 1970s రాజ్యం వెళ్తున్నాడు. ఇతను పఠాన్ గ్యాంగ్ అని చెప్పి అంటారు. ఇతనికి నిక్ నేమ్ షేర్ ఖాన్. ఆ రోజుల్లో అండర్ వరల్డ్ స్మగ్లింగ్ కానీ, లేకపోతే సుపారీలు కానీ, మటర్స్ కానీ అన్నీ కూడా ఈ కరీం లాలా చేసేవాడు. ఇతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు. ఈ కరీం లాలా గురించి కూడా ఒక ప్రచారం ఉంది. హెలెన్కి ఒక సమస్య వచ్చింది. ఎవరికో కొంత డబ్బు కనుక అప్పు ఇస్తే వాడు తీర్చట్లా. దాంతో వెళ్ళి దిలీప్ కుమార్కి చెప్తే దిలీప్ కుమార్ ఒక లెటర్ రాసి ఇచ్చాడు. అది కరీం లాలాకి వెళ్ళి ఇస్తే కరీం లాలా అతన్ని పిలిపించి సెటిల్ చేశాడని ఆ రోజు హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ఉంది. అప్పటికి హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, హాజీ మస్తాన్ అందరూ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి పనిచేసేవాళ్ళు. సో మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ షేర్ ఖాన్ క్యారెక్టర్కి స్ఫూర్తి అయితే కరీం లాలా. సో సినిమా అంతా కూడా రంగం సిద్ధమైంది. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎక్కడా కూడా నిరంతరంగా ఈ షూటింగ్ జరుపుకుంటూ వెళ్ళారు. సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేస్తే సినిమా పరిశ్రమ పెద్దలంతా కూడా ఒకటే మాట చెప్పారు, ఇందులో పాటలు లేవు, అమితాబ్ బచ్చన్ ఎక్కడ కూడా సీరియస్గా ఉంటాడు, ఇదేం సినిమా, ఇది ఎక్కడ ఆడుతుంది అని చెప్పేసి అనుకున్నారు. సినిమా రిలీజ్ అయింది. వరల్డ్ వైడే ఆ రోజు దుమ్ము రేపేసింది. ఈ సినిమా చూసిన తర్వాత రాజేష్ ఖన్నా బాధపడ్డాట. నేను ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండేది, ఎప్పుడు రొమాంటిక్ క్యారెక్టర్సే కాదు, డిఫరెంట్ క్యారెక్టర్ కదా అని చెప్పి అతను ఫీల్ అయ్యాట. కానీ ఆ రోజు బాగున్నట్టు అమితాబ్ బచ్చన్ యాంగిల్ ఎంగిమన్ అయిపోయాడు, అందరికి ఆరాధ్యదైవం అయ్యాడు. తర్వాత దీవాళి సినిమాతో సూపర్ స్టార్ డమ్ అతనికి వచ్చేసింది. అంటే మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒకడు పనికిరాడు అనుకున్నవాడే పైకి వస్తాడు, పనికిరాని కథే ఆ తర్వాత అద్భుతమైన కథ అవుతుంది. జంజీ సినిమాని తెలుగులో నిప్పు లాంటి మనిషి అని చెప్పి తీశారు. ఇదే స్ఫూర్తితో అనేక కథలు వచ్చాయండి, అనేక ఫార్ములాతో అనేక సినిమాలు కూడా వచ్చాయి. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ విధంగా హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఒక నూతన శకం రావడానికి, ఒక సూపర్ స్టార్ ఉద్భవించడానికి ఈ జంజీ సినిమా ఉపయోగపడింది. అయితే చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మీ ముందు ఉంచుతున్నాను. మీకు గనక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా వెళ్ళిపోతున్నారు. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే ఎలర్ట్స్ మీ మొబైల్కి ఎప్పుడు నిరంతరంగా వస్తుంటుంది. అలా మాకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా మీ ఆదరాభిమానం కోరుకునే మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.